మీకు ఎప్పుడైనా అనిపించిందా ప్రపంచంలో నంబర్ 1 సినిమా ఏంటి అని? గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మొదట వచ్చే సినిమా ద షాషాంక్ రెడెంప్షన్. ఈ సినిమా వచ్చి ఇప్పటికే 33 ఇయర్స్ అవుతుంది. 1994లో రిలీజ్ అయింది. ఇప్పటికీ ఐఎండిబి టాప్ నంబర్ 1గా ఈ సినిమా ఉంది. చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళ జీవితంలో లోగా ఫీల్ అయినప్పుడు ఒక్కసారైనా షాషాంక్ రెడెంప్షన్ సినిమా చూసి మోటివేట్ అయ్యానని ఎందుకు చెప్తున్నారు? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. వెల్కమ్ టు ద కల్పి వినయ్ ఛానల్. మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది మా కొత్త ఛానల్, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, యాండీ డూఫ్రిన్ అనే ఒక బ్యాంకు మేనేజర్ తన భార్య హత్య కేసులో తను చెయ్యని తప్పుకి జైలుకి వెళ్తాడు. షాషాంక్ జైలుకి వెళ్ళిన తర్వాత అతను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, అక్కడ అతనికి రెడ్ అని మరో ఖైదీతో ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది. ఆ ఫ్రెండ్షిప్ ఇద్దరి జీవితాలను ఎలా మార్చిందనేది స్టోరీ. షాషాంక్ రెడెంప్షన్ అనేది కేవలం ఒక సినిమా కాదు, మోటివేషన్. ప్రతి క్యారెక్టరు ఈ మూవీలో మనకు ఒక లెసన్ నేర్పిస్తుంది. యాండీగా చేసిన టిమ్ రాబిన్స్ ఒక మనిషి లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా బ్రతకాలి అనేది ఈ క్యారెక్టర్ని చూసి నేర్చుకోవచ్చు. ఓపెనింగ్ సీన్ నుంచి ఈ క్యారెక్టర్కి మీరు కనెక్ట్ అయిపోతారు. ఒకసారి ఆలోచించండి, చెయ్యని తప్పుకి లైఫ్ సెంటెన్స్ పడింది, తప్పించుకునే అవకాశమే లేదు. ఆ క్షణం ఎంత స్ట్రాంగ్ మనిషి అయినా బ్రేక్ అవుతాడు. కానీ యాండీ క్యారెక్టర్ ఎక్కడా గట్టిగా అరవడు, కోపంతో ఊగిపోడు, తన బాధని ప్రపంచానికి చూపించడు. ఎక్కడా కుంగిపోకుండా తన సిచ్యువేషన్ని తను యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేసి తన ప్లాన్ని పేషెన్స్గా ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఇది మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అంటే, మన లైఫ్లో పరిస్థితులన్నీ చేయి దాటిపోయినప్పుడు కూడా హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్స్లో ఫైట్ చేయడం కన్నా ఆ సిచ్యువేషన్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. వన్స్ నువ్వు యాక్సెప్ట్ చేసి, ఈ సినిమాలో యాండీది ఒక స్టాయిక్ క్యారెక్టర్. దేనికి చెలించడు, దేనికి బాధపడడు, అలానే దేనికి భయపడడు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా తను ఒకేలా ఉంటాడు. సినిమాలో మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ రెడ్గా చేసిన మోర్గన్ ఫ్రీమ్యాన్. యాండీ అండ్ రెడ్ ఫ్రెండ్షిప్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాంటి ఫ్రెండ్ లైఫ్లో ఒక్కడున్నా చాలు. రెడ్ తన జీవితం మీద ఆశ వదిలేసిన మనిషి. జైలే తన ప్రపంచంగా బతికేవాడు. జైల్లో తను ఏదైనా చేయగలడు. వన్స్ జైలు దాటి బయటికి వెళ్తే తను బ్రతకలేడు అని అనుకునేవాడు. అలాంటిది వన్స్ యాండీని కలిసిన తర్వాత అతనిలో మళ్ళీ జీవించాలని కోరిక పుడుతుంది. ఈ సినిమాలో రెడ్ మనకి నేర్పించే పాఠం, మనిషిని మార్చేది సమయం కాదు, సరైన వ్యక్తి. మన లైఫ్లో కూడా ఒక మంచి ఫ్రెండ్ ఉంటే ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మన నెగిటివ్ థాట్స్ నుంచి, మన నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి ఒక్క ఫ్రెండ్ చాలు మనల్ని మార్చడానికి. సినిమాలో పెయిన్ఫుల్ విషయం ఏంటంటే, ఎక్కువ కాలం ఒక వ్యవస్థలో ఉంటే మనిషి దానికి అలవాటు పడిపోతాడు. అప్పుడు అతనికి దొరికే ఫ్రీడమ్ కూడా చాలా భయంగా అనిపిస్తుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే బ్రూక్స్ క్యారెక్టర్. బ్రూక్స్ తన లైఫ్ అంతా జైల్లోనే గడుపుతాడు. తనకు అదే ప్రపంచం అవుతుంది. తనకి ఫ్రీడమ్ ఇచ్చినా బయటికి వచ్చిన తర్వాత కూడా తను బ్రతకలేకపోతాడు. మనం కూడా మన లైఫ్లో జాబ్ అని, రిలేషన్షిప్స్ అని, భయాలని, కంఫర్ట్ జోన్ అని, ఇవన్నీ కూడా మనకే తెలియకుండా ఒక జైలుని క్రియేట్ చేసుకున్నాం మన చుట్టూరు. ఇది సినిమా బాగా పాయింట్అవుట్ చేస్తుంది. సినిమాలో పాజిటివ్స్, బ్యూటిఫుల్ స్టోరీ, లైఫ్ని చేంజ్ చేసే మెసేజ్ ఉంటుంది. యాండీ అండ్ రెడ్ కెమిస్ట్రీ, వాళ్ళ బ్రదర్హుడ్ చాలా బాగుంటుంది. ఎమోషనల్ క్లైమాక్స్, ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని ఒక రీవాచబుల్ మూవీ ఇది. నెగిటివ్స్కి వస్తే చాలా చిన్నది, స్టోరీ అనేది చాలా స్లోగా, పేసింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. బట్ అది మీకు ఎక్కడ ఇబ్బంది అనిపించదు. నీ పరిస్థితి ఎంత చీకటిగా ఉన్నా, నీలో హోప్ అనే కాంతి ఆరిపోకపోతే నిన్నెవ్వరూ ఆపలేరు. ప్రపంచం నిన్ను బంధించగలదు కానీ నీ ఆలోచనలని ఇప్పటికీ బంధించలేదు. రోజుకు ఒక చిన్న అడుగు వేయి చాలు. ఒక్కరోజు ప్రపంచం నీ ప్రయాణాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఇదే సినిమాలో నేను నేర్చుకున్నది. ఇప్పటి వరకు మీరు ఈ సినిమా చూడకపోతే ఖచ్చితంగా చూడండి భయ్య. ఇది సినిమా ఓపెనింగ్ 2 నిమిషాలు ఒక చిన్న కిస్ సీన్ ఉంటుంది, అడల్ట్ సీను. అది మాత్రం స్కిప్ చేసుకొని మిగిలిన సినిమా హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. చనిపోయే ముందు మస్ట్ వాచ్ సినిమాలు ఏదైనా చూడాలి అంటే ద షాషాంక్ రెడెంప్షన్ అనేది ఫస్ట్ ఉంటుంది. అందులో ప్రతి ఒక్కళ్ళు చూడండి. మొదటిసారి ఈ సినిమాని మీరు చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.